ఇప్పుడైతే మనం పర్సనల్ లోన్ సాలరీడ్ గురించి మాట్లాడుకుందాం. ఓకే అండి, చెప్పండి. ఇప్పుడు సాలరీడ్కి వచ్చేసి డాక్యుమెంటేషన్ అనేది ఏముంటుందంటే, ప్రతి కస్టమర్ ఎంప్లాయీకి ఎవరైతే వర్క్ చేస్తున్నారో ఆ ఎంప్లాయీస్కి పే స్లిప్స్ అనేవి కంపల్సరీ జనరేట్ అవుతాయి. ఓకే, ప్రతి కంపెనీ ఇప్పుడు ఇస్తుంది. అవును. సో వీటిలో పర్సనల్ లోన్లో ఎలా అంటే, కొన్ని మల్టిపుల్ బ్యాంక్స్ ఉన్నాయండి. బ్యాంక్స్ ఉన్నాయి, నాన్ బ్యాంకింగ్ ఎన్బిఎఫ్సిస్ అంటారు, అవి ఉన్నాయి. ఇవన్నీ పర్సనల్ లోన్ ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ పర్సనల్ లోన్ ప్రొవైడ్ చేసేవి ఈ బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్ వేరీ బిట్వీన్ వాళ్ళ పాలసీ అండ్ టర్మ్స్. ఏదైతే బ్యాంక్లో మనం లాగిన్ చేద్దాం అనుకుంటున్నామో ఆ పాలసీ చూసుకోవాలి, వాళ్ళ నార్మ్స్ ఏమున్నాయి, దేని ప్రకారం చేస్తే ఈ ఎలిజిబిలిటీ వస్తుంది, అసలుకి ఈ బ్యాంక్లో ఫిట్ అవుతుందా లేదా ఈ ఫైల్ అనే దానిలో ఉంటారు చాలామంది. ఓకే, ఎలా అంటే, ఇప్పుడు ఒక కస్టమర్ నాకు ఇప్పుడు అర్జెంటుగా పర్సనల్ లోన్ కావాలి, నేను ఇన్స్టెంట్గా తీసుకోవాలంటే ఎందులో తీసుకోవాలి, లేదు నాకు కొంచెం టైం తీసుకున్నా పర్లేదు, ఒక 4 days మ్యాక్సిమం పర్సనల్ లోన్. ఇన్స్టెంట్ లోన్స్ ఉంటాయి పర్సనల్ లోన్స్లో, ఇన్స్టెంట్గా వచ్చే లోన్స్, ఇమీడియట్గా 1 day డెసిషన్ వచ్చే లోన్స్ ఉంటాయి. సెకండ్ థింగ్, క్రెడిట్ డెసిషన్ చేసి 2 to 3 working days or 4 working days ఉండే ట్యాట్లో కూడా ఉంటాయి. ఓకే. సో ఇప్పుడు ఈ పర్సనల్ లోన్ మనం ఇప్పుడు కస్టమర్ డాక్యుమెంటేషన్ ఏంటంటే 3 months పే స్లిప్స్. ఓకే. సెకండ్ థింగ్ 3 months బ్యాంకింగ్. ఓకే. థర్డ్ కస్టమర్ కేవైసీ. ఓకే. ఇవి తీసుకొని కస్టమర్ అడ్రస్ ప్రూఫ్ ఏదైతే ఉంటుందో అది బ్యాంక్ను బట్టి ఉంటుందండి. బ్యాంకింగ్ ఆర్ నాన్, ఏ బ్యాంక్లో ప్రిఫర్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి ఉంటుంది. ఓకే. ఇదంతా కన్ఫ్యూజన్ ఎందుకు అనుకుంటే, డిస్ప్లే మీద ఒక నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి కాల్ చేస్తే మీరు ఏ డాక్యుమెంటేషన్ ఇవ్వాలి, ఏంటి, మీ శాలరీ స్లిప్ ఒక్కటి పంపిస్తే లేటెస్ట్ మంత్ది, ఓకే, నాకు ఎలిజిబిలిటీ కావాలి, నేను లోన్ తీసుకోవాలనుకుంటున్నాను అని మా నెంబర్కి కనుక కాంటాక్ట్ అయితే వితిన్ 4 to 5 working days మీకు లోన్ ఇప్పించి పంపించే బాధ్యత డిజి లోన్స్ తీసుకుంటున్నాయి.